దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు పరిశుద్ధాత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రములయ్యా. సర్వమెరిగిన సర్వజ్ఞాని నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. నీవు ఉన్నావు అనుకొని, నీవు ఉన్నావని ప్రగాఢంగా నమ్మి నీ ఉనికిని మేము అనుభవిస్తూ కూడా నడుస్తూ ఈ మజిలీకి రావడానికి మీరు కృపనిచ్చారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత వారమంతా మమ్మల్ని మీ కృపగల రెక్కల నీడలో కాచి కాపాడి సంరక్షించి మా ప్రయాణములలో, మా జీవిత ప్రయాణములో కూడా మీరు మమ్మను కాపాడి ఈ మజిలీకి తెచ్చి మరొకసారి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కృప అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రం. ప్రభువా, ఇప్పుడు నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. నాకు కనబడండి ప్రభు, అందరికీ కనబడుమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దైవజనుడైన మోషే తన యాత్ర ముగించి మహిమ ప్రవేశం చేసిన తరువాత ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉండడానికి మోషే స్థానంలో నియమించబడినటువంటి యెహోషువ ఒక సమర్థుడైన నాయకుడిగా తన్ను తాను నిరూపించుకున్నాడు. దేవుడు అప్పగించిన పని సమర్థవంతంగా నిర్వహించాడు. యెహోషువ అంత సమర్థుడుగా తన పని ముగించడానికి అవసరమైన సలహాలు దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. మార్గదర్శక సూత్రాలు దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యెహోషువ పరిచర్య ప్రారంభమవుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము అదే పేజీ, ఏం తిప్పొద్దు, అక్కడే మీరు ఎడమ చేతి వైపు చూడండి. 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం, ద్వితీయ ఉపదేశ కాండం 34వ అధ్యాయం 6వ వచనం. 5లో మోషే మృతి పొందెను. 6లో బెత్పయోరు ఎదుట మోయాబు అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికి తెలియదు. అలాగా దేవుడు మోషే అధ్యాయాన్ని ముగించేశాడు. ఇప్పుడు యెహోషువ పరిచర్య ప్రారంభమవుతుంది. యెహోషువ 1
మొదటి ప్రారంభ వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. మోషే అధ్యాయం ముగించబడింది, యెహోషువ అధ్యాయం ప్రారంభమవుతుంది, యెహోషువ పరిచర్య ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా దేవుడు చెబుతున్నాడు, నేను అప్పగించిన పని నువ్వు చేసి ముగించాలి అంటే కొన్ని జాగ్రత్తలు వహించాలి, కొన్ని లక్షణాలు నీవు కలిగి ఉండడానికి సాధన చేయాలి. దయచేసి గమనించి 6వ వచనం, నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నువ్వు ముగిస్తావు నేను అప్పగించిన పని, తప్పకుండా నువ్వు జయిస్తావు, ముగిస్తావు. ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకు నీవే స్వాధీనపరుస్తావు, ఇంతవరకు గ్యారంటీ. అయితే అలాగ నా పని నీవు ముగించాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఇక నా వైపు నుండి అంటావా, నేను నిన్ను విడువను ఎడబాయను అని కూడా చెప్పాడు. 6 మొదట్లో నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నా వైపు నుండి అయితే కమిట్మెంట్ అయిపోయింది. దేవుని వైపు నుండి, యెహోషువ నేను నిన్ను ఎప్పటికీ వదిలే ప్రసక్తి లేదు, నీ చెయ్యి పట్టుకుంటాను. భూమి కింద మీదులైనా, దిక్కులు తారుమారైనా, భూమి ఆకాశాలు గతించిన నేనైతే నా మాట తప్పను, నేను నిన్ను పట్టుకున్నాను, వదలను. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వైపు నుండి స్థిరమైన వాగ్దానం ఉన్నది. మరి పని జరగాలంటే యెహోషువ వైపు నుండి కొన్ని లక్షణాలు ఉండాలి. అది ఇక్కడ సబ్జెక్ట్. పని జరగాలంటే యెహోషువ వైపు నుండి ఒక ప్రత్యేకమైన కొన్ని లక్షణాలతో సాధన చెయ్యాలి. ఏమి లక్షణాలంటే ఇప్పుడు చూడండి, అంశంలోకి వద్దాం. 7వ వచనం, నీవు నిబ్బరము కలిగి ఉండాలి. నిబ్బరము అనేది వికృతి, దాని ప్రకృతి అసలైన ఒరిజినల్ మాట ఏంటంటే నిర్భయము. నిర్భయము అనే దాని వికృతి నిబ్బరం, భయము లేకుండుట. ప్రతి విశ్వాసికి ఉండవలసిన లక్షణము నిర్భయమైనటువంటి మనస్సు, నిబ్బరమైన మనస్సు. భయం అనేది నీలో రానివ్వద్దు, అసలు భయం అనేది రానివ్వద్దు. దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. 18వ వచనం చూడండి, నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోవాలి. అసలు నిర్భయం అంటేనే భయము లేకుండుట. నువ్వు భయం లేకుండా ఉండాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ధైర్యంగా ఉండాలి, మొట్టమొదటి విషయం. తర్వాత ఏం చెబుతున్నాడంటే జాగ్రత్త పడాలి అన్నాడు. జాగ్రత్త పడాలి. రాగలిగిన ప్రమాదాల నుండి నీవు తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బహుధైర్యముగా ఉండి, మళ్ళీ అదే మాట, మామూలు ధైర్యం సరిపోదు. దేవుని పని చేయాలంటే, దేవుని మార్గంలో నడవాలంటే బహుధైర్యముగా ఉండి, ఎక్స్ట్రాడినరీ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ బ్రేవరీ అవసరం. దేవునికి స్తోత్రం. ఫియర్లెస్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత అసలు విషయం చెబుతున్నాడు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. రక్షణ జీవితంలో మనము మన గమ్యము చేరాలంటే, మనము సేవకులము కావచ్చు, సంఘ కాపరులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, లేకపోతే సాధారణ విశ్వాసులైనా కావచ్చు,
మన గమ్యము మనం చేరాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గంలో చక్కగా నడవాలి. చక్కగా నడవాలంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఈ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ప్రియులారా, దేవుడు మనల్ని వదలడు, అది మాత్రం ఖాయం. అయితే మన వైపు నుండి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు అప్పగించిన మార్గం నుండి మనము రవ్వంత కూడా తొలగకుండా సెంటర్లో నడవాలి. కుడివైపు తొలగకూడదు, ఎడమవైపు తొలగకూడదు. కుడివైపు తొలగిపోతానేమో అనుకొని జాగ్రత్తగా ఇటువైపు ఒత్తిగిలి నడిచి ఎడమకు తొలగిపోవడం కూడా మంచిది కాదు. ఎడమకు తొలగిపోతానేమోనని ఇటు నక్కి నడిచి ఇటు కుడికి తొలగిపోయినా మళ్ళీ ప్రమాదంలో పడిపోతాం. ఖండితంగా దేవుడు చెబుతున్నాడు, దేవుని మార్గములో నీవు జాగ్రత్తగా నడవకపోతే పాడైపోతావు, గమ్యాన్ని చేరుకోలేవు, నీ రక్షణ పోగొట్టుకుంటావు. చాలా జాగ్రత్త. అంత్య దినాలలో అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ఆత్మీయ జీవితములో మూల పాఠాల నుండే తొలగిపోతున్నటువంటి తరం ఇది. ఈ అంత్య దినాలలో జాగ్రత్త. ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకోవాలంటే దేవుడు ఆజ్ఞాపించిన 3 సంగతులు మనం తప్పక చేయాలి. మొట్టమొదటి సంగతి ఏమిటంటే, చూడండి, అసలు సమాజం చెడిపోవడానికి కారణం ఈ 3 సంగతులను వారు విస్మరించడము, తేలికగా తీసుకోవడం. దే ఆర్ టేకింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ ఈజీలీ. అదొక టేకింగ్ ఇట్ ఈజీ అన్నమాట. టేకింగ్ ఇట్ ఈజీ. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గం ఇది. 1 కొరింథీ 11వ అధ్యాయము, దయచేసి 28వ వచనం. ఇది విశ్వాస జీవితంలో విధి. కాబట్టి ప్రతి మనుష్యుడు, అందరూ నాతో పాటు చెప్పండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. విశ్వాస జీవితము పాడైపోకుండా ఉండాలంటే మన దృష్టి అంతా ఎక్కడుండాలి చెప్పండి? మనలను మనమే. మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, దేవుడు ప్రవచన రీతిగా చాలా సంవత్సరాల నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఆ ప్రసంగాలు ఇప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఏంటంటే, ప్రక్కవాడిని పరీక్షించకో, నిన్ను నీవే పరీక్షించుకో, లేకపోతే పాడైపోతావు. ఇంతకుముందు చెప్పానే చెప్పలేదా? నేను ఏది సందర్భాన్ని బట్టి సమయానుకూలంగా మాట్లాడేవాడిని కాదు. ఇది నిత్య సత్య వాక్యము, ఇది శాశ్వతమైన స్టాండర్డ్ అన్నమాట. ఎవడైనా ఆత్మీయ జీవితంలో బాగున్నాడంటే, బాగుపడ్డాడంటే, ఫలించాడంటే, దేవుని కొరకు ఏదైనా కార్యము సాధించాడంటే, వాడికి ప్రప్రథమ లక్షణం ఏంటంటే, వాడికి తన మీదనే తనకు దృష్టి కానీ ఇంకొకటి మీద కాదు. ఎవరైతే నేను ఎలాగున్నాను, నా బ్రతుకేంటి, నా ప్రవర్తన ఎలాగుంది, దేవునితో ఎంత సమయం గడుపుతున్నాను, ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకురాగలిగాను, ఈ విషయాలను వదిలేసి ఇతరుల మీదకి ఎప్పుడైతే దృష్టి పోతుందో తప్పక పాడైపోతారు. అసలు మొట్టమొదటి సంగతి, ఒక్క ఆత్మను మాత్రం వాళ్ళు తీసుకురాలేరు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇంకా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు జత పని వాళ్ళైతే ఏం చేయాలి? పాపులను రక్షించడానికే ప్రయాసపడాలి. మనుషులు నోరు వచ్చింది, నోరున్నది కదా, దానికి ఖర్చేం కాదు కదా అని నోటికి వచ్చినట్టు వాగుతారు. డైరెక్ట్ క్వశ్చన్, ఎన్ని ఆత్మలు తెచ్చావు? అదంతా సరే బాబు, ఎన్ని ఆత్మలు వచ్చినాయి నీ ద్వారా అంటే, ఒక్క ఆత్మ రాదు. వచ్చిన ఆత్మలు చెడిపోతాయి అంతే.
కనుక దయచేసి గమనించండి, మనము ఈ 3 సూత్రాల మీద మనస్సు పెట్టకపోతే, ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యాక్చువల్‌గా నేను ఎప్పుడైనా పరిశుద్ధాత్మ మాట్లాడతాడు అనుకోండి, ఇవాళే కాదు, ఈరోజు ప్రత్యేకంగా నేను ఆలస్యంగా వద్దాం అనుకున్నా. మెల్లిగా వెళ్దాంలే, క్రిస్టఫర్ వచ్చాడు కదా, తాను చూసుకుంటాడు, రెండో ప్రసంగానికి వెళ్దాం అనుకున్నా. కానీ దేవుడు వెళ్ళమన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వే మాట్లాడాలని. అందుకే నేను క్రిస్టఫర్కి ఫోన్ చేశాను, నువ్వు మొదలుపెట్టు బాబు, నేను వస్తానని. పిల్లారా గమనించండి, ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టకపోతే మనం చెడిపోతాము. మళ్ళా చెబుతున్నా, ఇంకొక అదే సెంటెన్స్ మళ్ళీ ఇంకొక వర్డింగ్లో చెప్తా. ఏంటంటే, ఇప్పుడు చెడిపోతున్న వాళ్ళందరూ ఈ 3 సంగతులు చేయనందుకే చెడిపోయారంతే. ఇక వాడు ఏం మాట్లాడినా వేస్ట్. ఒక ఆత్మ అయితే రాదు, ఒక ఆత్మ రాదు. సువార్తను గూర్చి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చే హక్కు కోల్పోతాడు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిది పొద్దస్తమానం మనకు ఉండాల్సిన దృష్టి ఏంటి చెప్పండి? నన్ను నేనే పరీక్షించుకోవాలి. నేను ఎలాగున్నాను అంతవరకే నాకు అవసరం. అంతేగాని నువ్వు ఇలాగున్నావు, వాళ్ళు ఇలాగున్నారు. చాలా కాలం కిందట ఒక బ్రదరు 3-4 వారాలు వచ్చి మానేశాడు సంఘానికి మానేస్తే, నేను ఎందుకు మానేసావు బాబు అని అడిగాను. ఏంటి ఈ మధ్య రావట్లేదు అంటే, మీ సంఘంలో మనుషులు సరిగా లేరండి అన్నాడు. ఎందుకు సరిగా లేరంటే, వాళ్ళందరూ ప్రార్థనలో దిక్కులు చూస్తున్నారండి, అందుకని నేను రావడం మానేశాను అన్నాడు. వాళ్ళు ప్రార్థనలో దిక్కులు చూస్తున్నారనే సంగతి నీకెట్లా తెలిసింది? నువ్వు దిక్కులు చూసావు కాబట్టే కదా. అంటే తప్పులెన్నే వాళ్ళు తమ తప్పులు ఎరుగరు, గురువింద గింజ తన నలుపు ఎరగదు. చూడండి మనుషులు ఎంత మూర్ఖంగా ఉంటారు. అవును, ఇప్పుడు చిన్న పిల్లల తల్లులు, చంటి పిల్లల తల్లులు ఉంటారు, వాళ్ళు దోగాడే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎటు వెళ్ళిపోతుంటారు. చూసుకోరా మరి? నేను ప్రార్థనలో ఆత్మవసరాలను ఉన్నానంటే వీడు పోయి ఏ వైరు పీకుతాడు, ఎక్కడ ఏలు పెడతాడో తెలియదు. చూసుకోవద్దా మరి? తల్లులు ఉంటారు, పిల్లల్ని కాపాడుకుంటూనే వాక్యం వింటారు. మరి అది సహజము. అది నీకెందుకు? అందరూ బాగానే ఉన్నారు, వీళ్ళు అటు ఇటు చూస్తున్నారని చెప్పేసి వీడు పాడైపోయాడు. చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏంటంటే, నెవర్ బాదర్ అబౌట్ సంబడి ఎల్స్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పేతురు అడిగాడు, ఆ వెనుక వస్తున్న యోహాను సంగతి ఏంటి అని అంటే, అతని సంగతి నీకెందుకు, నీ పన్ను చూసుకోమన్నాడు. ఎవరైతే తమను తాము పట్టించుకోకుండా ఇంకొకళ్ళ మీద దృష్టి పెడతారో వాళ్ళు తప్పక పాడైపోతారు. చాలా రోజుల కిందట నేను వాక్యం చెప్పాను. మా చిన్నప్పుడు మా పెద్దలు నేర్పించారు, వేరే వాళ్ళకు వచ్చిన లెటర్ మనం చదవద్దు. గుర్తుందా? వేరే వాళ్ళ మొబైల్ నేను ఎప్పుడు చూడను. నా భార్య మొబైల్ కూడా నేను చూడలేదు. నా శిష్యులు జాగ్రత్త, ఇంకొకళ్ళ విషయాలు పట్టించుకోవడం. ఎందుకు చెప్పానో నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, ఈ హ్యాకింగ్ మీద కొంతమంది చెత్త మొఖాలు మన సంఘంలో ఉన్నారు. అందరి మొబైల్స్ హ్యాకింగ్ చేసి, ట్యాపింగ్ చేసి, వాడు దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించడం లేదు, దివారాత్రములు ఇంకోటి బ్రతుకుని గురించి ధ్యానిస్తున్నాడు. ఎవరిని గురించి ధ్యానిస్తూ వాళ్ళు రాళ్ళేద్దామని సిద్ధపరచుకుంటున్నా, అందరూ బాగానే ఉన్నారు, వీడు మాత్రం పాడైపోయి మతోన్మాదులతో కలిసిపోయాడు. ఎంత దారుణమైన విషయం ప్రియులారా! చిన్న తప్పే అనిపిస్తుంది కానీ పెద్ద నష్టం కలుగుతుంది. వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్స్. నేను చాలా రోజుల కిందట ఇక్కడే నేను ప్రసంగం చేశాను. డోంట్ లుక్ ఇన్ టు సంబడి ఎల్సెస్ మొబైల్, వెరీ బ్యాడ్ హ్యాబిట్. నేను చెప్పాను, గుర్తుందా లేదా? గుర్తున్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు పోయి ఇట్లా ఈ వేరే వాళ్ళ మొబైల్ పట్టుకొని హ్యాకింగ్ చేసి వాళ్ళ దగ్గర స్పై బగ్స్ పెట్టి 3-4 ఏళ్ళు బట్టి వీళ్ళు ఇట్లా చేసి ఇప్పుడు వాళ్ళు పోయి RSS వాళ్ళతో కలిసిపోయారు.
ఇది వాళ్ళు సాధించింది ఏంటంటే ఆత్మరక్షణ కాదు, యేసును దూషించే వాళ్ళు, ఆ మణిపూర్లో క్రైస్తవ స్త్రీలను మానభంగాలు చేసిన వాళ్ళు, ఆ బ్యాచ్లో వీళ్ళు అభిషిక్త సేవకులైన వాళ్ళు కలిసిపోయారు, చెడిపోతారు. క్రీస్తు న్యాయపీఠం ముందుకు పోయినాక ఏం లెక్క చెప్పుకుంటారు? ఏంట్రా నువ్వు సాధించిందంటే, చాలా కష్టపడి హ్యాకింగ్ ట్యాపింగ్ నేర్చుకున్నాను, టెక్నాలజీ వాడుకొని నీ సేవకుల మీద బురద జల్లాను, మమ్మల్ని మెచ్చుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందులో కలిపేసుకున్నారు అని చెప్పుకుంటాడా? క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు మొత్తం పాడైపోవాలంటే నీకు మంచి షార్ట్ కట్ ఏంటంటే ఇంకోటి సంగతి ఆలోచిస్తుండాలి, ఈజీగా పాడైపోతావు. పాడైపోవాలని, ఆత్మీయ జీవితంలో నాశనం కావాలని నీకుంటే నీ సంగతి వదిలేసి పక్కోడిని చూస్తూ ఉండు, డెఫినెట్గా పాడైపోతావు. పాడు కావద్దు. నేను రుజు మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడవాలి, ఆత్మలు సంపాదించాలి, దేవునికి ఉపయోగపడాలి తప్ప నాకు ఇంకో కార్యక్రమం వద్దు అనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలంటే, నా జీవితం ఎలాగుంది ఏమండి, నా ప్రార్థన జీవితం ఎలాగుంది, నేను వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నాను, రోజు ఎన్ని గంటలు ధ్యానిస్తున్నాను, ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నాను, రోజు ఎంతమందికి సువార్త చెబుతున్నాను, దీని మీద దృష్టి ఎవరు పెట్టడం లేదో వాళ్ళు తప్పక ఆత్మీయ జీవితంలో పాడైపోతారు. నిన్ను నీవే పరీక్షించుకోవాలి, ఇది ఆజ్ఞ. ఇంకొకరిని పరీక్షించే పని దేవుడు నీకు అప్పగించలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనుషులు పాడైపోతారు ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన ఆజ్ఞను విస్మరించినందుకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. దేవుని బిడ్డలారా, నీవు పాడైపోకూడదు అంటే ఇంకొక ముఖ్యమైన ఆజ్ఞ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. వెనుక ఉన్నవి మరచిపోవాలి. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఎన్నో ప్రసంగాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ద్వితీయోపదేశం చేయమన్నాడు దేవుడు, నేను చేస్తున్నా. నువ్వు పాడైపోతావు, జాగ్రత్త. అస్తమానం బ్యాక్ చూడొద్దు. నువ్వు నీ జీవితంలో నువ్వు వెనక్కి చూసుకొని ఎప్పుడెప్పుడు ఏదేదో జరిగిందని గతము మీద దృష్టి పెట్టేటట్టు చేసేది సైతాను. డోంట్ రిమెంబర్ ద పాస్ట్. వెనుకున్న వాటిని మరచి అన్నాడా లేదా? మరవకపోతే పౌలు సేవ చేయలేడు, సంఘాలు కట్టలేడు. చెప్తున్నాడు, నేను దూషకుడను, హానికరుడను, హింసకుడను, సంఘమును హింసించినాను గనుక అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు. పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు బాబు. ఆ పాపుల్లో ప్రధాన పాపిని నేనే. ఒకప్పుడు పౌలు జీవితం ఏంటంటే 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చూడండి దయచేసి. అపోస్తలుల కార్యాలు 9:1. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదరించుటయు, హత్య చేయుటయు, ప్రాణాధారం అంటే బ్రతుకు తెరువు, ఇదే నా బ్రతుకు తెరువు. ఏమంటే ఒకడు పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటాడు, ఒకడు కిరాణా కొట్టు, ఒకడు ఆటో నడుపుకుంటాడు. ఏంటంటే మరి బ్రతకాలి కదా. ఇప్పుడు సౌలు, తార్సువాడైన సౌలు జీవిత విధానం ఎలాగుందంటే, దేవుని బిడ్డలు, ప్రభు యొక్క శిష్యులు ఎక్కడ కనపడితే అక్కడ పని కట్టుకొని పోయి కెలుక్కొని బెదిరిస్తా, ఏంద్రా ఏంది ఈ మతం పట్టుకొచ్చావు అని. యూదుడు, హెబ్రీయుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, మోషే ధర్మశాస్త్రం కంటే గొప్పదా ఏంది? కొత్త మతం తెచ్చారు, ఎవడు పెట్టమన్నాడు ఈ ప్రార్థన అని పని కట్టుకొని పోయి గొడవ వేసుకుంటాడు. ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుట
ప్రాణాధారమైనట్టు బెదిరించడమే కాదు, హత్య చేయుట. ఎంతమందిని చంపించేశాడో. అలాంటి వాడితో దేవుడు కొత్త నిబంధనలో సగభాగం రాయించుకున్నాడు. కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉంటే 14 గ్రంథాలు పౌలు రాసినవే. పౌలు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి, దేవుని సంఘానికి పౌలు సిద్ధాంతకర్త, ముఖ్య సిద్ధాంతకర్త. నేర్పరియైన శిల్పకారుని వల్లే పునాది వేశానన్నాడు. నేను వేసింది తప్ప ఇంకో పునాది ఎవడు వెయ్యనేరుడు అన్నాడు. మేము ప్రకటించిన సువార్త గాక ఇంకొక వేరే సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడు. ఆఖరికి మేమే మళ్ళీ వేరే ఏదో తీసుకొచ్చి చెప్పినా మేము శాపగ్రస్తులం అయిపోతాం. పరలోకము నుండి దేవదూతలే వచ్చి చెప్పినా శాపగ్రస్తులు అయిపోతారు. అంత ఖండితమైన సువార్త నేను చెప్పాను మీకు అంటాడు. ఎలా సేవ చేశాడు? నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. ఎలా ప్రయాసపడ్డాడు? ఎలా దేవుని సేవ చేశాడు? దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం, 15:8. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకును యేసయ్య కనబడ్డాడు. చనిపోయి లేచిన యేసయ్య, చనిపోయి లేచిన ప్రభువు నాకు కనపడ్డాడు. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. ఏమండి? ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనని అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. చదవండి. వారందరికంటే నేను మరి ఎక్కువగా ప్రయాసపడితిని. ఏమండి? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు వీళ్ళందరికంటే నేను ఎక్కువ కష్టపడ్డాను సువార్త కొరకు. ఎక్కువ సంఘాలు కట్టాను, ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను. ఎలా చేశాడు? ఒకప్పుడు దూషకుడు కదా, హింసకుడు కదా, హానికరుడు కదా, అనేక మంది భక్తుల మరణానికి కారణమైనాడు కదా. ప్రధాన పాపిని అంటున్నాడు. ఎలాగయ్యా నువ్వు కొత్త నిబంధనలో సగం రాశావంటే, వెనుకున్నవి మరచిపోవుట చాలా ప్రాముఖ్యం. వెనుకున్నది మర్చిపోయాడు. అవునండి, అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినా దాన్ని పెద్ద పట్టించుకోడు. ఏమంటాడంటే, అవునండి అప్పుడు పరిస్థితి వేరు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అది హిస్ ఎక్స్క్యూజింగ్ హిమ్సెల్ఫ్. చాలా ఏళ్ల కిందట నేను చెప్పిన ప్రతి ప్రసంగము శాశ్వతమైన విలువలు కలిగినది. లైట్గా తీసుకోవద్దు. పరలోక రాజ్యం చేరాలంటే జాగ్రత్త. పాత ప్రసంగాలు, కొత్త ప్రసంగాలంతా ఒకటే లైను, మనం ఎక్కడ తొలగిపోలే. నేను చెప్పాను ఎన్నోసార్లు, గతమును గూర్చి నీకు జ్ఞాపకం వస్తే వెంటనే నిన్ను నీవు క్షమించుకోగలగాలి. చెప్తున్నా, ఒక డీప్ స్పిరిచువల్ సీక్రెట్ చెప్తున్నా. ఎందుకు నిన్ను నీవు క్షమించుకోవాలంటే, దేవుడు నిన్ను ఆల్రెడీ క్షమించాడు గనుక. దేవుడు నిన్ను క్షమించిన తర్వాత కూడా నిన్ను నీవు క్షమించుకోకపోవడమే అధికముగా నీతిమంతుడై ఉండడం. ఈ విషయం చెప్పానని గుర్తున్న వాళ్ళు చేయొత్తండి చూద్దాం. ప్రతి అక్షరాన్ని మీరు ఒక వజ్రంలాగా దాచిపెట్టుకోవాలి.
ఈ మార్గము నుంచి తొలగిపోయినాడు మొత్తం సర్వనాశనం అయిపోతాడు. ముందు వాడి ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. ఇక వాడు దర్శనమే పోగొట్టుకొని ఎందుకు బ్రతుకుతున్నాను అని వాడికే తెలియకుండా పాడైపోతాడు. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్ బిఫోర్ ద హోలీ స్పిరిట్. భయము భక్తి కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలని చెప్తున్నా. ప్రతి మనుషుడు తన్ను తాను మాత్రమే పరీక్షించుకోవాలి. ఇంకొకటి సంగతి నీకు అనవసరం. రెండవ సంగతి ఏంటంటే వెనుకున్నవి మరిచిపోవాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, క్షమాపణ పొందుకుంటున్నాం, ప్రభు శరీరంలో చేసి మనం పాలు పంచుకుంటున్నాం, పాలు పుచ్చుకుంటున్నాం ఎవ్రీ సండే. అయిన తర్వాత మళ్ళీ గతమును గూర్చి నీవు మాట్లాడొద్దు. నీ గతమైనా ఇంకొకటి గతమైనా, నీ గతమైనా ఇంకోటి గతమైనా. ఒకసారి ఒప్పుకున్నాము, దేవుడు క్షమించాడు, ఇక పోయిన పొడుగుతా మళ్ళీ అప్పుడు అట్లాగైంది ఊరికే మాట్లాడుతుంటే దేవుడు ఏమంటాడంటే, నేను క్షమించి కడిగేసిన దాన్ని గురించి నువ్వెందుకు మళ్ళీ కేసులు పెడుతున్నావురా? ఇది సీరియస్. నేను కొన్ని జోక్ చేసినట్టు నవ్వించినట్టు మాట్లాడిన ఇష్యూ చాలా సీరియస్. ఇంకొక దృష్టాంతం కూడా నేను చెప్పాను. హైకోర్టులో ఏదైనా జడ్జిమెంట్ వస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. హైకోర్టు జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కొట్టేయచ్చు, కొత్త తీర్పు ఇవ్వచ్చు. ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కానీ సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చినాక ఇంకంతకన్నా పై కోర్టు మన దేశంలో లేదు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినాక మళ్ళా డిస్ట్రిక్ట్ కోర్టులోనో లేకపోతే హైకోర్టులోనో మనం సుప్రీంకోర్టు తీర్పును కూర్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడామనుకోండి, దాన్ని ఏమంటారంటే కోర్టు ధిక్కార నేరము, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. నువ్వు కోర్టు అధికారాన్ని ధిక్కరిస్తున్నావు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చాక మళ్ళీ కింది కోర్టు ప్రశ్నించడానికి అధికారం లేదు. సిస్టమ్ అట్లా వర్క్ చేయదంతే. సిస్టమ్ విల్ నాట్ వర్క్ దాట్ వే. ఇక్కడ నువ్వు కేసు పెడితే ఇక్కడ జడ్జి గారిని రిసీవ్ చేసుకోడు. ఆల్రెడీ అక్కడ పైన జడ్జిమెంట్ అయిపోయినాక మళ్ళీ నా దగ్గరకు వచ్చేయంటే బుద్ధి ఉంది అసలు నీకు? కేసు ఇస్ డిస్మిస్డ్ అంటాడు అంతే. అసలు ముందు అక్కడి నుంచి మళ్ళీ కింది కోర్టుకు వచ్చినందుకు నీకు జరిమానా కూడా వేస్తాడు. ద సుప్రీం కోర్ట్ సైడ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వ సుప్రీం కోర్ట్ అన్నది, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నిన్ను నేను క్షమించాను, ఇదిగో నీకు ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తున్నానని చెప్పిన తరువాత మళ్ళా నువ్వు ఉండి నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు, నాకు మనసు ఒప్పట్లేదు. ఒక బ్రదర్ అన్నాడు నాతో, చాలా సీరియస్ స్టేట్మెంట్. ఒక బ్రదర్ అన్నాడు, అన్న దేవుడు క్షమించినా కూడా నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అన్నాను. అది ఎంత సీరియస్ స్టేట్మెంట్ అది. అసలు నువ్వు దేవుని బిడ్డవేనా, క్రైస్తవుడివేనా, విశ్వాసమేనా? గాడ్ హ్యాస్ ఫర్ గివెన్ మీ బట్ ఐఎమ్ అనేబుల్ టు ఫర్ గివ్ మై సెల్ఫ్. అంటే అర్థం ఏంటి? దేవుని కంటే పైన సీట్ కూర్చున్నాడు ఈయన. చాలా భయంకరమైన నేరము, ఆత్మ సంబంధమైన ఒక పాపం అది. దేవుడు క్షమించిన వాటిని మళ్ళా నువ్వు కేసు పెట్టకూడదు. నీ గురించి అయినా సరే నేను చెప్తున్నా, ఇంకొకటి గురించి అయినా సరే. ఫర్గెట్ ద పాస్ట్. గుర్తొచ్చింది ఎవరికి? పౌలుకు. ఒకప్పుడు దోషకుడను, హానికరుడను, హింసకుడు అనగానే దాని ముక్తాయింపు ఏమిచ్చాడు? తెలియక, అందరూ చెప్పండి, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. దట్స్ ఆల్. అది నీ టెస్టిమనీ. మళ్ళీ ఊరికి సచ్చేదాకా అదే మాట్లాడుతూ ఉండదు. నువ్వు పాడైపోతావు. నీ ప్రార్థన జీవితం పాడైపోతుంది. బైబిల్ చదవలేవు, ఎవరికి సువార్త చెప్పలేవు, ముందు అసలు నీకు రక్షణ ఆనందమే ఉండదు. నేను ఇప్పుడు చెప్పడం కొత్త కాదు, ఎన్నోసార్లు చెప్పాను. నీ జీవితంలో సంభవించిన ప్రతి చర్యకు
కారణమైన శక్తులు అనేకం ఉంటాయి. అన్నిటికీ నీవే బాధ్యుడివి, బాధ్యురాలివి కాదు. పరిస్థితుల ప్రభావము. తర్వాత సైతాను శక్తులన్నీ నీ మీదకు వచ్చి బలంగా దాడి చేయడము. నీకు తెలియని ఎన్నో శక్తులు నీ మీద పని చేస్తున్నాయి. మనకి ఏం తెలుసు? ఈ గుంజలు, ఈ తడకలు, ఇది తెలుసు మనకు, అంతే. కనిపించని ప్రపంచం చాలా ఉంది, నీకు తెలియదు. నీ బుర్రకాయ మీద కూర్చొని కొన్ని వేల దయ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. పౌలే అన్నాడు, నేను ద్వేషించినది చేసిన ఎడల చేయునది నేను కాదు, నా యందు నివసించు పాపం. ఈ సబ్జెక్ట్ కూడా నేను కొత్తగా చెప్పానా ఏమండి? ఖండితమైనటువంటి సత్యం చెబుతున్నాను నేను. పరలోకంలో నిలబడుతుంది నేను ఏది చెప్పినా. అక్కడ పోయి గుర్తు చేసుకుంటారు మీరు. రోమా 7వ అధ్యాయము 17వ వచనం. కావున నా యందు నివసించు పాపమే గాని 16వ వచనం, ఇచ్చయింపనిది నాకు ఇష్టము లేనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున బాగా చెప్పండి, శ్రద్ధగా ఆలోచిస్తూ గ్రహిస్తూ చెప్పండి. గ్రహింపుతో ఈ మాటలు వల్లించండి, నాతో పాటు చెప్పండి. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. ఇంకా సింప్లిఫై చేద్దాం, మళ్ళీ చెప్పండి. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల దానిని చేయునది నేను కాదు. ఇది దేవుని వాక్యమా? నేను రాసుకొచ్చాను కొత్తగా. భూమి ఆకాశములు గతించినా నా మాటలు ఏమాత్రం గతించవన్నాడు. మెనీ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ which you think you have done, God is saying you have not done that. చాలా కాలం కిందట ప్రసంగం చేశాను. నేను చేశానని నువ్వు బాధపడుతున్న పనులు యాక్చువల్గా నీవు చెయ్యలేదు. ఏ వచనం ప్రకారం? రోమా 7:16, 17. ఇప్పుడు వచనాలు బైబిల్లో ఉంటే దానికి అన్వయింపు ఉండాలి కదా, అప్లికేషన్ ఉండాలి కదా. ఒకటే గాలికి వదిలేద్దాం. అది ఆ వచనాలు ప్రతి విశ్వాసి జీవితంలో అన్వయించబడతాయి అన్నమాట. ఐసా హోగయా, ప్రభువా నన్ను క్షమించి, నేను చాలా బాధపడుతున్నానంటే దేవుడు అంటాడు, నువ్వెప్పుడు చేసేవరా పిచ్చిముఖం, నువ్వు చేయనే లేదంటాడు. అదేంటి ప్రభా, నేను చేశాను, నువ్వు బాగా గుర్తు చేసుకో తండ్రి. నేను చేశాను, చేయకపోవడం ఏంటి? గుర్తు చేసుకో. ఫలానప్పుడు అరే తిక్కలోడా, నువ్వు చేయలేదని చెప్తున్నా. ఎందుకు తెలుసా? నీ మనసార దాన్ని అసహించుకున్నావు గనుక అది నువ్వు చేయలేదురా. నీలోనే నీకు తెలియకుండా నివసిస్తున్న ఏదో ఒక శక్తి అవి చేసింది. ఆ అకౌంట్ వాడి మీదకి వెళ్ళిపోయింది. నీ అకౌంట్ క్లీన్గా ఉందిరా, నువ్వేమి చేయలేదు. బికాజ్ యూ హేటెడ్ సిన్. నువ్వు పాపమును ద్వేషించావు గనుక నువ్వు దాన్ని చేయలేదంతే. నువ్వు పాపాన్ని ద్వేషించావు గనుక నువ్వు చేయలేదు, ఇంకేదో శక్తి చేసింది. చాలా కాలం కిందట నేను ఒక ఉదాహరణ చెప్పాను. నీ రూమ్లో నీతో ఇంకో రూమ్మేట్ ఉన్నాడు, గుర్తుందా మీకు ఇలస్ట్రేషన్? ఒక రూమ్మేట్ ఉన్నాడు, వాడు లోకానికి కనిపించాడు, నీకే తెలుసు వాడు ఉన్నాడని. లోకం అనుకుంటుంది రూమ్లో నువ్వు ఒక్కడివే ఉన్నావని, ఒకదానివే ఉన్నావని. కానీ ఇంకో రూమ్మేట్ ఉన్నాడు నీకు, వాడు లోకానికి తెలీదు. వాడు ఊర్లోకి పోతాడు, దొంగతనాలు చేసి వచ్చి నీ రూమ్లో ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ నువ్వే చేసావంటుంటారు. ఇది పిక్చర్, ఇలస్ట్రేషన్. నేను చెప్పినట్టు గుర్తున్నోళ్ళు చేయొద్దండి, చూద్దాం. ఎక్కువ మంది గుర్తులేదు. నీ రూమ్మేట్ కొన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, నువ్వు అనుకుంటున్నావు, ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు నువ్వే చేసావని. కానీ నువ్వు కాదు, నీలోనే ఉన్న వేరొక అదృశ్య శక్తి, ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాప స్వభావము
అవి చేస్తుంది, కానీ నా బిడ్డ చేయలేదని దేవుడు తీర్పు తీర్చేశాడు. నీవు అనవసరంగా బాధపడకు. నిజముగా పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడడం ఎంత అవసరమో, ఇదొక వాల్యుబుల్ కోట్, రాసుకోండి. నిజముగా పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడడం ఎంత అవసరమో, దేవుడు క్షమించిన వాటిని గూర్చి మళ్ళీ బాధపడకుండా ఉండడం అంతే ప్రాముఖ్యం. దేవుడు క్షమించినాక నువ్వు మళ్ళా దాన్ని బాధపడుతున్నావు అనుకో, లేకుంటే నువ్వు ఇంకొకరిని మళ్ళా ఎత్తి దెప్పి పొడుస్తున్నావు అనుకో, అప్పుడు సుప్రీంకోర్టు కంటే పైన నీవు ఉంటున్నావు అన్నమాట. సుప్రీంకోర్టు కంటే పైన నీ సింహాసనం వేసుకున్నావు అన్నమాట. నీవు పాడైపోతావు, నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. ప్రభునందు ప్రియులారా, దయచేసి ప్రసంగి గ్రంథములోనికి నాతో పాటు రండి. 7వ అధ్యాయం 16వ వచనం. కొంచెం అందరు తీయండి సార్, అందరు తీసినాక 5:30 చదువుతాడు. అందరు తీయండి. ప్రసంగి 7:16. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకుంటావు అంటున్నాడు. ఈ ప్రసంగం మొదటి నుండి చెప్తున్నా, నిన్ను సైతాను నాశనం చేయలేడు, నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. వాడేం చేయలేడు నిన్ను. నీవు పాడైపోతావంటే నువ్వే కారణం. నిన్ను నీవు ఎలా నాశనం చేసుకుందు అంటున్నాడు. మనలను మనము ఎలా నాశనం చేసుకుంటామంటే అధికముగా నీతిమంతులం అవ్వడం చేత. అధికముగా నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? దేవుని కంటే అధికముగా. డోంట్ ట్రై టు బీ మోర్ రైచస్ దాన్ గాడ్. దేవుడు నీ తప్పులన్నీ నేను క్షమించానన్న తర్వాత కూర్చొని మళ్ళా నేను 10 ఏళ్ల కిందట అదైంది, 15 ఏళ్ళ కిందట అదైంది, రక్షణ పొందకముందు అలాగైంది, అయ్యో నేను ఘోర పాపిని, ఇంకా ఏడుస్తున్నాను. తెలుగు తక్కువ ఏడుపు. అది దేవునికి జాలి కలగదు, అసహ్యం వేస్తుంది. ఏంట్రా, ఇప్పుడు కొత్త బట్టలు నేను కట్టించిన తర్వాత లాస్ట్ వీక్ నేను మురికి బట్టలు వేసుకున్నాను ఏడిచినట్టు. అంత తెలివి తక్కువ క్రైస్తవులు ఉన్నారు. డోంట్ టాక్ అబౌట్ ద పాస్ట్. ఇప్పుడు నీకున్నటువంటి నూతన వస్త్రాలను బట్టి ఆనందించు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పోయిన వారంలోకి వెళ్ళలేవు, దాన్ని ఏం మార్చలేవు, అయిపోయింది. గతం గతః. నువ్వు పాడైపోకుండా ఉండాలంటే ప్రస్తుతం మీద దృష్టి పెట్టాలి, తర్వాత భవిష్యత్తును గూర్చి మాత్రమే ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాట రాశాను చాలా ఏళ్ల కిందట. సకలము మరచి శ్రీ యేసునే తలచి, సకలము మరచి నీ సంతసించేదా పరవశించి, పరవశించేదా పరమగీతి పాడేదా, సకలము మరచి శ్రీ యేసునే తలచి, సకలము మరచి శ్రీ యేసునే. నేను ఏ బోధ చేసినా ఆ మార్గం నడిచి చెప్పాను. నేను చెప్పిన ప్రసంగాలన్నీ నా పాటల్లో ఉంటాయి, నా బ్రతుకులో ఉంటాయి. వజ్రాల గని మీ ముందు దేవుడు ఉంచాడు. అది కాదు నాకు సెప్టిక్ ట్యాంక్ కావాలని పోతే ఎవడేం చేస్తాడు? ఏమండి, లోకం చెడిపోతుంది. అంతకంతకు సంఘములో కూడా అనేక మంది భ్రష్టు పట్టిపోతున్నారు. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘమే భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే ఈ 3 ముఖ్యమైన సూత్రాలు అమలు చేయలేనందుచేత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను? మనలను మనమే పరీక్షించుకోవాలి తప్ప ఇంకొకటి సంగతి నీకు అనవసరం. ఇంకొకటి బాధలు పట్టించుకో, ఇంకొకటి సమస్యలలో సహాయం చేయడానికి దృష్టి పెట్టు, ఇంకొకటికి నీ ప్రేమను చూపడానికి
ఆదరించడానికి, ప్రోత్సహించడానికి దృష్టి పెట్ట, అంతే తప్ప తప్పు చేశానా అనేది వచ్చినప్పుడు నీ తప్పులు మాత్రమే నువ్వు చూసుకోవాలి. ఇంకొకరిని గురించి నువ్వు మాట్లాడడానికి నీకు అధికారము లేదు. ఇంకోటి, అలా చూడడము చాలా ప్రమాదకరం. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఫలానా లోపం ఒక భక్తుల్లో ఉన్నది అనే దృష్టి నీకు వస్తే మొత్తం బైబిల్లో ఉన్న భక్తులందరూ ఫెయిల్ అయిపోతారు. ఇది కూడా చెప్పాను. అబ్రహాము ఒకసారి అబద్ధం ఆడాడు, సారా నా చెల్లెలని చెప్పాడు. అవునా? సరే. ఇంకా యాకోబు, అసలు ఆయన దేవుడి పేరే యాకోబు దేవుడు. ఆయన మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు. ఇంకా దావీదు, సొలొమోను. హోషేయకు దేవుడు చెప్పాడు, ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఆమెకు వ్యభిచారం చేత పుట్టిన పిల్లలను తెచ్చి నువ్వు పెంచుకోబడి హోషేయ ప్రవక్తకు చెప్పాడు. నేను అట్లా చేస్తే మీరు ఎవరన్నా నెక్స్ట్ సండే చర్చ్కి వస్తారా? యథార్థంగా చెప్పండి. ఒక కాల్గాల్ను వృత్తిరీత్యా ఒక వేశ్యను నేను పెళ్లి చేసుకొని ఆమెకు ఎవరితోనో పుట్టిన వాళ్ళని తెచ్చుకొని వీళ్ళని కూడా సండే స్కూల్లో పెట్టండి నేనంటే ఏసు క్లబ్ అన్నా మూస్ క్లబ్ అయిపోతుంది. కానీ ఈ గబ్బు కంపెనీ అయ్యగారు ఇట్లా తయారయ్యాడేంటండి, మొన్నదాకా బాగానే ఉన్నాడు. ఇంకా ఆమెను మీరు చూసి నమస్తే పాస్టమ్మ గారు అంటారా? చూసి ఆ పందిని తీసుకొచ్చాడు ఏంటి అన్నారు. మరి హోషేయ అట్లా చేశాడు. దేవుడు చెప్పాడు. ప్రియులారా, బైబిల్లో ఉన్న భక్తులందరూ, మోషే కూడా ఫెయిల్ అయిపోతాడు. ఒక మాట, నువ్వు నీ పెదవులతో కాని మాట పలికితివి గనక వాగ్దాన భూమిలో అడుగు పెట్టకూడదు అన్నాడు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేనోడు వాడు రాసిన ఆదికాండం నాకెందుకండి అనుకోవచ్చు. నువ్వు మొత్తం పాడైపోతావు. నేను చెప్తున్నాను, పరలోకానికి రావాలంటే దారి చెప్తున్నా. పరలోకానికి రావద్దు, నా ఇష్టం నేను ఇట్లా ఉంటాను మురికిస్తే ఎవడి కర్మ వాడిది, మనం ఏం చేస్తాము? పోని పాడైపోని. పైకి వెళ్ళినాక దేవుడైతే నాకు బహుమానం ఇస్తాడు. నువ్వు మంచి మార్గం చూపించవరా నా కుమారుడా, మరి వాళ్ళు నడవలేదు, ఏం చేస్తాం? నీ పని నువ్వు చేసావు, బహుమానం తీసుకో అంటాడు. క్రైస్తవులారా, మీరు పరలోకానికి రావాలంటే మొట్టమొదట ఇతరులను గూర్చిని ఆలోచించటం మానేయాలి. 100 సార్లు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఇంకోటి, గతమును గూర్చి ఎక్కువ ఆలోచన, గతమును మరచి ప్రాణేశుని తలచి. ఏమండి, సైతాన్ వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు మంచోడు కాదు కదా అంటే, అవును మంచోడు కాదు కదా, పనికి మాలినోడా, నువ్వే మా జాతిని అంతా పాడు చేశావు. నువ్వు ముందు మా ఆదాం తాతను జడగొట్టి అక్కడి నుండి మా జాతి అంతా జడిపోయింది. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. ఇప్పుడు ఏందిరా నువ్వు అనేది? నువ్వు నీతిమంతుడు కాదు, సేవ ఎట్లా చేస్తావు అంటే, ఏసేనా నీతి, ఏసేనా పరిశుద్ధత. సేటన్ ఈజ్ అక్యూజర్. వాడి పేరేంటిది? అక్యూజర్, ఫిర్యాది. తెలుగులో ఏం రాశాడు బైబిల్లో? ఫిర్యాదు అనేది ఉర్దూ మాట. యాక్చువల్గా ఫిర్యాదు అంటే ఉర్దూ మాట. ఫిర్యాది అంటే కంప్లైంట్ ఇచ్చేవాడు. సైతాను అక్యూజర్, యేసు ప్రభు ఏమో జస్టిఫైయర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు నీతిమత్వమునిచ్చువాడేమో యేసయ్యా. ఇంకా ఏమండి, మన మీద నేరము మోపువాడు అపవాది. ఇంతకుముందు పిల్లలు పాడారు, అదేం పాట ఆఖరిని మీరు పాడింది? నేరములెన్నో నాపై మోపెను అపవాది అని పాడలే? ఏమండి, నేరాలు మోపేది ఎవరి పని? దేవుడు నేరం మోపడు, నేరములు క్షమిస్తాడు, నీతి వస్త్రము ధరింపజేస్తాడు. నీ మైండ్ అక్కడే ఉండాలి తప్ప నువ్వు ఇంకొక వైపు పోయిందనుకో,
దేవుని మార్గము నుండి తొలగిపోయినట్టే లెక్క. నువ్వు పాడైపోతావు. నువ్వు పరలోకం చేరడమే కష్టం. అనుమానమే, గ్యారంటీ లేదు. నువ్వు చెడిపోతావు, పాడైపోతావు. గతమును మరిచిపోవాలి. నీ గతమైన, మళ్ళీ చెప్తున్నా ఎంఫెటిక్గా, ఇంకొకటి గతమైన నువ్వు మరిచిపోవాలి. అలాగ గతాన్ని మరవకుండా ఉంటే కీర్తనల గ్రంథం పట్టుకొని మనం దావీదు పాపాన్ని గురించి మాట్లాడాలి. సామెతలు, ప్రసంగి, పరమగీతం పట్టుకొని అరే నువ్వు ఒకప్పుడు కెమోషు దేవత గుడి కట్టించిన భ్రష్టుడివి కదరా అని సొలొమోనును గురించి మాట్లాడదామా ఇప్పుడు? చెప్పండి. సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథము, ప్రసంగి, పరమగీతము ద్వారా మనం ఎంతో దీవించబడ్డామా లేదా? చేతులు ఎత్తండి. మరి సొలొమోను ఒకప్పుడు కెమోషు దేవతకు గుడి కట్టాడే లేదా? ఏమో నాకేం తెలుసు అనకండి, తప్పించుకోకండి. సొలొమోను అన్య దేవతలకు ధూపము వేసి అన్యురాళ్ళైనటువంటి తన భార్యల కారణంగా వాళ్ళను సంతోషపెట్టడానికి అంత పర్ఫెక్ట్గా చెడిపోయాడు ఆయన. చెడిపోయి మళ్ళా లేచి ప్రసంగి రాశారు, సకలము వ్యర్థమని నాకు అర్థమైందని. ప్రియులారా, క్రైస్తవ జీవితపు మూల సూత్రాలు ఇవి. నన్ను నేనే పరీక్షించుకుంటాను. రెండవది, గతాన్ని గూర్చి నేను మాట్లాడను, భవిష్యత్తును గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను. ప్రభునందు ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 3 అన్నాను కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక సంగతి మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. నన్ను నేనే పరీక్షించుకుంటాను, గతమును మరిచిపోతాను. ఇంకొకటి సంగతి పట్టించుకోను. నా గతాన్ని కానీ వేరే వాళ్ళ గతాన్ని గురించి కానీ నేను మాట్లాడను. 3వ సంగతి, దేవుడు బైబిలులో రాసినటువంటి అక్షరాలను నేను అతిక్రమించను అనే దాని మీద మనము దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి, లేఖనములో దేవుడు రాసిన సంగతులు, ద లిటరల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద బైబిల్ నేను అతిక్రమించదు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. చూసారా? లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదు. విశ్వాస జీవితపు మూలపాఠం. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ రిటన్ ఇన్ ద బైబిల్, దాన్ని మనం అతిక్రమించొద్దు. ఈరోజు 99% విశ్వాసులు ఈ సూత్రాన్ని మర్చిపోయారు. బాగా వినండి దయచేసి. లెట్ us నాట్ జడ్జ్ ఎ పర్సన్. ఇది కూడా చాలా వాల్యుబుల్ కోట్ చెబుతున్నాను నేను. లెట్ us నాట్ జడ్జ్ ఎ పర్సన్ బై ద ఇంప్లాయిడ్ కమాండ్మెంట్స్, బట్ ఓన్లీ జడ్జ్ ఎ పర్సన్ బై ది లిటరల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో రాసి ఉన్నటువంటి అక్షరాల ప్రకారమే మనము జడ్జిమెంట్ చేయాలి, కానీ దాన్ని అన్వయింపుల ద్వారా గూఢార్థములు తీసి ఎవరి మీద కేసులు పెట్టొద్దు, జడ్జిమెంట్ ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ, బాగా విని నా పిల్లలైనా నేర్చుకోండి. మిగతా సమాజం నేర్చుకోదో ఎట్లో కొట్టుకుపోయి నాకు సంబంధం లేదు. నాకు అప్పగించిన గొర్రె పిల్లలనైనా రైట్ ట్రాక్లో నేను పెట్టాలి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఉదాహరణ చెప్తున్నా, నరహత్య పాపమే కదా, నేరమే కదా. పాపము, నేరము రెండు. పాపం అంటే దేవుడు ద్వేషించి, దేవుడు అసహించుకొని, దేవుడు ఖండించిన సంగతి పాపం. ఈ లోకపు చట్టము, ప్రభుత్వము ఖండించేది నేరం. ఇటు ఈ లోకపు చట్టమైనా దేవుని చట్టమైనా
నరహత్య పాపము, నేరము కదా, రైట్. అయితే బైబిల్ ప్రకారం తన సహోదరుణ్ణి ద్వేషించువాడు, నేను ఇప్పుడు కోర్టుకు పోయి కేసు పెడతా, బ్రదర్ జడ్జి గారు ఈ బ్రదర్ హంతకుడండి, ఎందుకంటే పలానుండి ద్వేషిస్తున్నాడు అని కేసు పెడతా, నిలబడుతుందా? ఎందుకు నిలబడదు? బైబిల్ రైట్ కాదా? బైబిల్ సత్యమా కాదా? ఏమండి, నేను వదలను, మీరు నాకు చెప్పాలి. బైబిల్ సత్యమా కాదా? సహోదరుడు ద్వేషించువాడు నరహంతకుడా కాదా? కాదా? నరహంతకుడేనా? నరహంతకుడైతే మరి వాడిని తీసుకుపోయి కోర్టులో కేసు ఎందుకు పెట్టొద్దు? హంతకుడని బైబిలే చెబుతుంది కదా. కోర్టు ఒప్పుకుంటుందా? ఎవరిని చంపాడని అంటారు, పలానాని చంపాడండి, మరి వాడు బతికే ఉన్నాడు, మంచిగా ఉద్యోగాలు చేసుకొని కాపురం చేసుకొని పిల్లల్ని కంటూ వాడు మంచిగా బతుకుతున్నాడు. మెంటలు వచ్చింది ఏంట్రా? వాడిని చంపడం ఏంటి? బ్రతికే ఉన్నాడు కదా. లేదండి, వాక్య ప్రకారం మేము వాక్యమే మాట్లాడతాం, మేము సత్క్రైస్తవులం. దిస్ మ్యాన్ హ్యాస్ మర్డర్డ్ హిమ్, సో హ్యాంగ్ హిమ్. వాడిని ఉరిది అంటే ఒప్పుకుంటారా? ఇంప్లాయిడ్ గూఢార్థములు వెలికి తీసి ఎక్కడెక్కడి నుంచో తీసి కేసు పెడితే నిలబడదు. గూఢార్థముల ద్వారా ఖండించుకోవడం, ఎవనికి వాడే ఖండించుకొని పరిశుద్ధ జీవితంలో తను జాగ్రత్తగా నడవడానికి దేవుడిచ్చాడంతే. ఇప్పుడు సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఎందుకు రాయబడిందంటే, ద్వేషించేటప్పుడు నేను భయపడాలి. నేను ఎవరినైనా ద్వేషించాలంటే భయపడాలి. అరే, నేను హంతకునితో సమానమని నేను భయపడాలి. ఎవరికి వాడే జాగ్రత్త చెప్పుకోవడానికి ఆ మాట రాశాడు, కానీ కోర్టులో కేసు పెడితే నడవదు. ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు అక్కడనే వ్యభిచరించువాడు అని ఎందుకు రాశాడంటే, ఆ చూపు వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి, అప్పుడు వ్యభిచారం దాకా నువ్వు వెళ్ళే అవకాశం ఉండదు. ఆ చూపు వచ్చినప్పుడే జాగ్రత్త పడమని చెప్పాడు, కానీ యాక్చువల్ వ్యభిచారంతో అది సమానం కాదు. ఎందుకంటే మోహముతో ఎంతసేపు చూసినా ఆమె ప్రెగ్నెంట్ కాదు. అవుతుందా? అరే, ప్రాక్టికల్గా చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. 365 రోజులు ఇట్లనే మోహపు చూపు చూసామనుకోండి, ఆమె ప్రెగ్నెంట్ అవుతుందా? మరి ఎట్లా సమానం? కోర్టుకు పోయి నువ్వు కేసు పెట్టి ఎప్పుడు మోహపు చూపులు చూస్తారంటే వాళ్ళు అంగీకరించరు. అర్థం చేసుకోవాలా, లీగల్లీ రైట్ అండ్ మారల్లీ రైట్ రెండు సంగతులు వేరు వేరు. అరే, సరిగా నేర్చుకోవాలండి. యేసయ్య వచ్చేస్తున్నాడు, ఈ మూలపాఠాలు నేర్చుకోకపోతే పరలోకానికి వెళ్ళరు. చర్చకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి రారు, పరలోకానికి వచ్చిన వాళ్ళందరూ సింహాసనం మీదకి రారు. ఈ స్టేట్మెంట్ కూడా 100 సార్లు చెప్పాను లేదా? సంఘారాధనకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి రారు, పరలోకానికి వచ్చిన వాళ్ళందరూ సింహాసనం మీదకి రారు. బుర్రకాయ కరెక్ట్గా వాడడం నేర్చుకోవాలి, సరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. లేఖనముల యందు వ్రాయబడ్డ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించకూడదు. అక్షరాల హత్య చేయకపోయినా, అక్షరాల వ్యభిచారం చేయకపోయినా మనం పశ్చాత్తాపపడడం ఎందుకంటే, ఆ మార్గంలో ఇది తొలి అడుగు. ఒకరిని చంపేయాలి అనే చర్య ఉందనుకోండి, అది ఎక్కడ మొదలవుతుంది? ద్వేషంతో మొదలవుతుంది. ఒకరిని చంపాలంటే ముందు హృదయంలో ద్వేషం. కనుక ద్వేషం అనేది నిన్ను రేపు హంతకుండి చేసే అవకాశం ఉంది. కనుక ద్వేషం పుట్టినప్పుడే పశ్చాత్తాపడి యేసు రక్తంలో హృదయం కడుక్కో అని చెబుతున్నాడు, అంతే తప్ప యాక్చువల్గా పొడిచేసి చంపేసిన వాళ్ళతో వీడు సమానం ఎప్పటికీ కాదు, చట్టం దృష్టిలో నేరస్తుడు కాదు. కనుక అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల మనం చెడిపోతాము. ఎప్పుడైతే మనం ఇతర విషయాల మీద దృష్టి పెడతామో అవసరమైన వాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉండదు.
ఏమండి? ఇప్పుడు నేను మీతో దేవుని వాక్యం చెబుతున్నా. ఇదే టైంలో పోయి ఎవరినన్నా చంపగలనా? ఇంకేమో దొంగతనం చేయగలనా? టైము ఒక విషయం మీద మనము ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకో కార్యక్రమం వీలు కాదు. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మీద దృష్టి పెట్టినప్పుడు ఇతర కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు. ఇతర కార్యక్రమాల మీద దృష్టి పెడితే దేవుని మార్గంలో నడవడం వీలు కాదు. ఇంతకుముందు నేను చెప్పాను, భక్తులు చాలామంది చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే, ద మ్యాన్ హూ ప్రేస్ విల్ హ్యావ్ టు స్టాప్ sin. And a man who sins will have to stop prayer. తెలుగులో చెప్తా, ఇంతకుముందు కూడా చెప్పాను, మరి ఎంతవరకు గుర్తుందో తెలియదు. ప్రార్థన చేసేవాడు పాపం మానేస్తాడు. ప్రార్థన చేసేవాడు పాపం మానేస్తాడు. పాపం చేసేవాడు ప్రార్థన మానేస్తాడు. ఈ 2 ఏండ్ల తరబడి కొనసాగించడము సాధ్యము కాదు. It is impossible to simultaneously continue in sin and in prayer. ఈ 2 ఇంపాసిబుల్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహా గొప్ప భక్తులు టోజర్ గారు, ఆస్వాల్డ్ స్మిత్ గారు, స్పర్జన్ గారు, ఇలాంటి వాళ్ళందరూ చెప్పినటువంటి సత్యం నేను కూడా చెప్పాను. గనుక లేఖనముల యందు వ్రాయబడిన వాటిని అతిక్రమించకూడదు. నేను అతిక్రమించకూడదు, మీరు కూడా అతిక్రమించకూడదు. ఈ లేఖనాలకు గూఢార్థాలు చెప్పి గూఢార్థం ప్రకారం నువ్వు గిల్టీ, గూఢార్థం ప్రకారం నువ్వు తప్పు అని మాట్లాడితే ఇంకా నీకంతా నీ బ్రతుకే పెంట తయారైపోతుంది. నీ బ్రతుకంతా కల్మషం నిండిపోతుంది. ఎందుకంటే అన్ని తప్పుగానే కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు నేను హెయిర్ డై వేసుకుంటా, ఏమండి, అది తప్పు అంటాడు ఒకడు. హెయిర్ డై వేసుకోవద్దని బైబిల్ ఎక్కడుంది అని నేను అంటాను. అది కాదండి, సౌందర్యం వ్యర్థమని బైబిల్ వ్యర్థమనే ఉన్నది. అయితే అందంగా కనపడే ప్రయత్నం నేను చేస్తున్నాను, అది పాపము అంటే అట్లా ఖండిస్తే వెలగల వస్త్రములు ధరించవద్దు, అసలు జడలు అల్లుకోవద్దని ఉన్నది. ఏమండి, ఒక ఆంటీ గారు చెప్పారు, అంట నెత్తని తిరబోసుకొని కూర్చుంటున్నా, అది మంచిది కాదండి అని. అంటే బైబిల్లో ఇరబోసుకోవద్దని లేదు, కానీ జడలు అల్లుకోవద్దని ఉంది. ఏది తప్పు బాబు? ఒక అబ్బాయి కొంచెం వెంట్రుకలు పెంచుకొని తిరుగుతుంటే వాళ్ళ అమ్మ నాకు చెప్పింది, పాస్టర్ గారు వీనికి మారు మనసు పొందమని చెప్పండి, వీడు మారాలి అంటే. ఏమైంది, బాగానే ఉన్నాడు కదా అని నేను అన్నాను. అంటే లాంగ్ హెయిర్ అండి, పొడుగు వెంట్రుకలు పెంచుకున్నాడు వాడు, అంత లోక ఫ్యాషన్లన్నీ వాడు ఫాలో అవుతున్నాడు, ఫ్యాషన్లు ఎక్కువైపోయినాయి అన్నది. వాడిని పిలిచాను నేను, బాబు మీ అమ్మిట్లు అంటుంది వెంట్రుకలు పొడుగ్గా పెంచుకున్నావు కదా, బాగోలేదు మీ అమ్మ అంటుంది బాబు మరి అంటే. వాడు ఏమన్నాడు తెలుసా, బాగా చదువుకున్నాడు, హౌ లాంగ్ ఈజ్ లాంగ్, హౌ షార్ట్ ఈజ్ షార్ట్. ఏంటి అంకుల్, నేను ఇది కత్తిరించుకుంటా, కానీ ఎన్ని అంగుళాలు పొడుగుంటే అది నార్మలు అలౌడ్, ఎన్ని అంగుళాలు దాటితే అది ఎక్కువ లాంగ్, అది చెప్పమనండి అని బైబిల్ ఎక్కడన్నా ఉందా అంటే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసైకే లాంగ్ హెయిర్ ఉంది లేదా? వీళ్ళు ఏసై 2వ రాకడలు వస్తే ఏసైని పట్టుకొని వీళ్ళు ఆయనకు కూడా క్రాఫింగ్ చేసేటట్టు ఉంది. అంటే అనవసరమైన నిందారోపణలు, జడ్జిమెంట్స్ ఇట్లా పెంట తయారవుతుంది. అది నేను చెప్తున్నాను. డోంట్ బాదర్, వాని తలకాయ వాని ఇష్టము. ఇప్పుడు మన నైజీరియా శాము ఉన్నాడు, వాడు ఇంత సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా తలలాగా ఉంటుంది వాడి తల, గంపెడు తల. వాడిని ఎప్పుడైనా అడిగాను నేను, ఏందిరా ఇది అవతారం బాగలేదని. లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎందుకో కానీ వాడు క్రాఫింగ్ చక్కగా ఉన్నవరో ఎప్పుడని అన్నాను.
అంటే వాని భార్య వాడికి చెప్పిందేమో అనుకున్నా. మళ్ళా 4 వారాలైనాక మళ్ళా గంపెడు నెత్తి పెట్టుకొని వచ్చాడు. వాడు ఎన్ని వెంట్రుకలున్నా ఇంత ఇంత గంపెడు జుట్టున్నా సరే, లేకపోతే గుండె కొట్టుకున్నా వాడు నా కొడుకే. పెద్ద దాని మీద కేసు ఎందుకండి అసలు? మిక్కిలి వెలగల వస్త్రాలు ధరించుకోదు. ఒక పెంతెకోస్తు పాస్టమ్మ గారు, మీ సంఘంలో అందరూ గాజులు వేసుకుంటారు, ఏం సంఘం అండి, ఆత్మీయంగా లేదు కదా అని నాతో వాదించింది. నేను చెప్పాను, మా సంఘంలో ఆడోళ్ళు వేసుకునే మట్టి గాజులు, తర్వాత ఏదో పసుపు తాడు, పేదలు వాళ్ళు, అది మొత్తం తిప్పికెడితే ఒక 1000 రూపాయలు కూడా ఖరీదు కాదు. నువ్వు కట్టుకున్న చీర 10,000, నువ్వు కట్టుకున్న చీర 10,000 అమ్మా. 25,000 50,000 చీరలు కట్టుకుంటారు. మిక్కిలి వెలగల వస్త్రాలు వద్దని బైబిల్లో ఉంది కదా, అది కనబడ్డదా మరి? అందుకే నేను గాజులు తీసేయండి, ఇవి కమ్మలు తీసి ఎప్పుడు చెప్పను. నేను చెప్పేది ఒకటి, తీయాలనుకుంటే తీసి కానుక పెట్టలేయండి, తీసి బీరువాలో దాచుకొని మేము పెద్ద పెంతెకోస్తని చెప్పుకోవడం కాదు. తీయొద్దు, మీరు తీస్తే కనుక పెట్టలేయండి, లేకుంటే ఒంటి మీద పెట్టుకోండి, ఎప్పుడైనా తాకట్టు కట్టిన పనికి వస్తాయి. అన్నెసెసరీ జడ్జిమెంట్స్ అనేది వద్దు. వాక్యంలో డీప్గా వెళ్ళిపోయి ఆ లోతైన భావాన్ని బట్టి నువ్వు తప్పు చేసావనంటే, అరే బాబు, ఆ రకంగానైతే ఆఖరికి దేవుణ్ణి కూడా దోషం చేయవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతా ఒక మాట, నరహత్య చేయొద్దని దేవుడు అన్నాడా లేదా? మరి దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా చెప్పండి. మరి ఆయన నరహంతో కూడా ఆయన మనకు చెప్పడం ఏంటండి అని అంటే ఏమన్నా తెలివైన వాదనేనా అది? హౌలగాడు వాడు, పుట్టించిన వానికి అధికారము ఉంది. దేవుడు మనుషులను చంపాలా, లేకుంటే భూమండలం సరిపోదు. పుడతా ఉంటారు, అప్పుడు ఇక ఉండడానికి జాగా లేక మనుషులు ఒకరినొకరు చంపుకొని తింటారు. కనుక ప్రకృతి ధర్మం అది. నేను మిమ్మల్ని ఇంకో మాట అడుగుతా, ఇంకా అడగలే, చాలా మాటలు ఎక్కువైపోయింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మన బ్రతుకు పాడైపోకుండా ఉండాలంటే మనుషులను ఖండించడానికి గూఢార్థాలు వెదుకొద్దు. ఇది వాక్యములోని గూఢార్థాలు ఉపయోగించి మనుషులను ఖండించడం మొదలు పెడితే వాడు పాడైపోతాడు 100%. నేను చెబుతున్నాను ఏంటంటే, తప్పక అలాంటి వాడు చెడిపోతాడు, అనేక మందిని చెడగొడతాడు. దేవుడు క్షమించిన వాటిని నీవు కూడా క్షమించాలి, లేకపోతే నువ్వు దేవుని కంటే అధికంగా నీతిమంతుడు కావడానికి ప్రయత్నిస్తున్నావు, నిన్ను నీవే పాడు చేసుకుంటావు, నాశనం చేసుకుంటావు అని బైబిల్ సెలవిస్తుంది. వెనుకున్న వాటిని మర్చిపోవాలి, ఇతరుల లోపాల గురించి దృష్టి పెట్టొద్దు, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. లేఖనములలోని అక్షరాలను బట్టి మాత్రమే నేరములను మనం ఎంచాలి. మనలను మనము పరీక్షించుకోవడానికి మాత్రమే గూఢార్థాలతో ఖండించుకోవాలి. అది విషయం. వాడు ఇంకొకరిని మోహపు చూపు చూశాడు అని ఇంకోటి మీద కేసు పెట్టొద్దు. వాడు ఇంకోరిని ద్వేషించాడు కనుక వీడు మర్డర్ చేశాడు అనొద్దు, అది టూ మచ్. అది కానీ నేను ద్వేషించాను కనుక నేను హంతకుండని నువ్వు పశ్చాత్తాపపడు, అది నీ వరకే ఉండాలి. కానీ మమ్మల్ని చూసి నేర్చుకోండి, లేఖనముల యందు వ్రాసిన వాటిని అతిక్రమించొద్దు. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, భారత రాజ్యాంగము లా ఆఫ్ ద ల్యాండ్ కానీ బైబిల్లో ఉన్న మాటలు కానీ అతిక్రమించి నేను ఏ పని చెయ్యలేదు, చెయ్యబోను. నాతో ఎవడన్నా మాట్లాడాలంటే ఫలానా లేఖనం అతిక్రమించావని మాట్లాడాలి, చూపించాలి లేఖనం. అప్పుడు పబ్లిక్గా కన్ఫ్యూజ్ చేసి ఒప్పుకుంటాను. అప్పుడైనా ఏలియా నరహంత కూడా కాదా? చెప్పరేంటండి?
850 మందిని పౌల్ట్రీలో కోళ్ళను కోసినట్టు కోసాడు. హంతకుడేనా కదా? హంతకుడు అంటే ఎవరు? మనుషులను చంపేవాడు, హత్య చేసేవాడు నరహంతకుడు. మరి ఏలియా ఎంతమందిని చంపాడు ఏమండి? 850 మందిని కీషోను వాగు దగ్గర చంపాడు. మరి హంతకుడా కాదా? అట్లాంటి దేవుడు మరణము చూడకుండా ప్రాణాలతోనే, శరీరంతోనే అగ్నిరథములు, అగ్నిగుర్రముల మీద పరలోకానికి ఆరోహణం చేయించాడు. గనుక తీర్పు తీర్చడానికి మన తెలివి సరిపోదు. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఇంకోళ్ళ మీద దృష్టి పెడితే నువ్వు గ్యారంటీగా పాడైపోతావు. నేను ఇప్పటిదాకా పాడైపోలేదు. నిన్న మొన్న ఇప్పుడు వాక్యం చెప్తూనే ఉన్నాను కదా, బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నాను కదా. ఎందుకంటే నా ప్రిన్సిపల్ ఇది. గురి మీదనే దృష్టి పెట్టాను తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు నాకు దాదాపు 30 ఏళ్ళ కిందట, భార్య వదిలిపెట్టింది కదా, నేను భార్య లేకుండా సేవ ఎట్లా చేస్తావు అని అన్నాడు. మరి ఇంత ఫాల్తుగా వాళ్ళు కూడా క్రైస్తవులు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పాను నేను. నువ్వేమనాలి? రక్షణ లేకుండా సేవ ఎట్లా చేస్తావు అనాలి, అభిషేకము లేకుండా సేవ ఎలా చేస్తావు అనాలి. అంతేగాని భార్య లేకుండా సేవ చేయకపోవడం ఏంటిది? భార్య నీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. ఉందా బైబిల్లో? క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది బుద్ధిహీనులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. చాలా రోజుల కిందట నేను కడబొరలో ఒక మాట రాశా, మూర్ఖతరము నుండి వేరై రక్షణ పొందమన్నాడు. క్రైస్తవ మూర్ఖతరము నుంచి కూడా మనం వేరు కావాలి. క్రైస్తవ మూర్ఖతరం ఉంది. ఈ లోకంలో మూర్ఖులు ఉన్నారు, క్రైస్తవుల్లో మూర్ఖులు ఉన్నారు. గనక మనమైనా ఆ తరములో ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మనలను మనమే పరీక్షించుకోవాలి. ముందున్న వాటి మీద దృష్టి పెట్టి వేగిరపడాలి. లేఖనమే ముఖ్యము కానీ మానవులు చెప్పే అర్థాలు ముఖ్యం కాదు అనే విషయం మీద దృష్టి పెట్టి వాక్యకాంతిలో, దేవుని ముఖ కాంతిలో మరొకసారి స్వపరీక్ష చేసుకొని యేసు రక్తపు నదిలో స్నానం చేద్దాం. మళ్ళొక్కసారి యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థనా సమయం. సరిగా ఆలోచించటం నేర్చుకోవాలి. యెహోషువా, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నేను అప్పగించిన మార్గంలో చక్కగా నడవాలి. వ్యర్థమైన సంగతుల మీద దృష్టి పెట్టొద్దు. గతమును గురించి ఎక్కువ ఆలోచించొద్దు. Too much of self-condemnation is also from Satan. నిన్ను నీవే అతిగా ఖండించుకోవడం కూడా సాతాను స్వరమే. నువ్వు పౌలులాగా ఉండాలి. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరింపబడి తిని, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దేర్ బిగిన్స్ ద గ్లోరియస్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. లెర్న్ టు లివ్ ఇన్ గ్రేస్. కృపలో జీవించడం నేర్చుకోవాలి. యేసయ్యా, అనేక సందర్భాల్లో నేను నీకంటే అధికముగా నీతిమంతుడను కావడానికి యత్నించానేమో, నీకంటే ఎక్కువ నీతిమంతురాలుగా మాట్లాడేనేమో, నన్ను క్షమించని అడగగలవా? నన్ను నేను చూసుకోవడం మానేసి ఇంకొకళ్ళ మీద దృష్టి పెట్టి దారి తప్పడానికి నేను మొదలుపెట్టాను, నన్ను క్షమించని చెప్పగలవా? లేఖనములో రాసిన సంగతులను బట్టి కాకుండా గూఢార్థాలు తీసి ఒకళ్ళనొకరు ద్వేషించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమాజంతో నువ్వు చేతులు కలిపావా?
ఖండించుకుంటూ పోతే అందరినీ ఖండించాలి. ఏలియాను హంతకుడు అనాలి, అబ్రహామును అబద్ధికుడు అనాలి. కానీ అబ్రహాము దేవుని స్నేహితుడు, ఏలియా దేవుని కొరకు మహారోషం కలిగిన పరిశుద్ధుడు, మరణించకుండానే పరలోకానికి వెళ్ళినటువంటి యోగ్యుడు. లెర్న్ టు థింక్ ప్రాపర్లీ అండ్ యాక్ట్ ప్రాపర్లీ అండ్ జడ్జ్ ఇన్ ద రైట్ మేనర్. డోంట్ స్పాయిల్ యువర్ స్పిరిచువల్ లైఫ్. This is the voice of the Holy Spirit for you, my son and my daughter. నా కుమారుడా, నా కుమార్తె, ఇది నీ కోసం పరిశుద్ధాత్మ దేవుని స్వరం. నువ్వు పాడైపోవద్దు, నువ్వు బాగుండాలి, నువ్వు పరలోక రాజ్యానికి రావాలి, నువ్వు సింహాసనం మీదకి రావాలి. నిన్ను నీవు మాత్రమే పరీక్షించుకో. గతాన్ని మర్చిపోయి ఒక గ్రేస్ఫుల్ ఎండ్ దానికి చెప్పేసాయి. భరతవాక్యం చెప్పేసాయి, ముగింపు మాటలు చెప్పేసాయి. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, దేవుడు కనికరించాడు, క్షమించాడు. ఇప్పుడు మాత్రం నేను మాదిరిని, ఇప్పుడు నేను పునాదులు వేసేవాడిని, ఇప్పుడు నేను సువార్త ప్రకటించేవాడిని. ఆ కాన్ఫిడెన్స్, పౌల్లో ఉన్న కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. దేవుడు మనతో మాట్లాడాడు. వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇప్పుడు సమయం ఇస్తూ, యేసు రక్తపు నదిలో స్నానము చేసి పరిశుద్ధులు కావడానికి అందరికీ సమయం ఇస్తూ, నేను కూడా మానవ మాత్రునే గనుక నేను కూడా స్నానం చేయడానికి ఉపక్రమిస్తూ, మరికొద్దిసేపుగా నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.